బడిలో చదివిన చరిత్ర పాఠాల వల్ల దేశంపై మక్కువ పెరిగిన ఓ వ్యక్తి ఎలాగైనా దేశం మొత్తం చుట్టేయాలన్న తలంపుతో తాను పెరిగి పెద్దయి నిలదొక్కున్నాక తనలోని కోరికను తీర్చుకోవడానికి తన కుటుంబ సభ్యుల సహకారంతో ఇప్పటికి 4 సార్లు భారతదేశ వ్యాప్తంగా పర్యటించి 5 వయసులో 5వసారి భారతదేశ యాత్రకు ఉపక్రమించాడు. బడిపాఠాల్లో భారతదేశం భిన్న జాతులు, మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారాలు, భాషల సమ్మిళితమని, ఎన్నో అపురూప పౌరాణిక, ఇతిహాస, చారిత్రక స్థలాలకు నెలవని తెలుసుకున్న ఎలాగైనా వాటన్నిటినీ సందర్శించాలని కలలుగన్న బెంగళూరుకు చెందిన ముత్తు కుమార్ సంపూర్ణ భారతదేశ యాత్రను చేపట్టాడు. అయితే దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ముత్తు కుమార్ బస్సులోనో రైల్లోనో వెళ్తే ఖర్చులతో పాటు పరిమిత ప్రాంతాలనే సందర్శించడానికి అవకాశం ఉంటుందని, అలా కాక దారి పొడవున ఉన్న అన్ని ప్రాంతాలను తిలకించడంతో పాటు ఆయా ప్రాంతాలను కలిసి వారి ఆచార వ్యవహారాలు ఆకలింపు చేసుకోవడానికి సరైన రవాణా సాధనంగా సైకిల్ అని నిర్ధారించుకున్నాడు. ఓ కొత్త సైకిల్ కొనుక్కొని అవసరమైన సరంజామాను సర్దుకుని భారతదేశ యాత్రకు ఉపక్రమించాడు. ఇప్పటికి 4 పర్యాయాలు అటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఇటు ముంబై నుండి కలకత్తా వరకు ప్రయాణించినా తనలోని తృష్ణ సంతృప్తి చెందకపోవడంతో 5వసారి సంపూర్ణ భారతదేశ యాత్రకు సంకల్పించి జూన్ 26వ తేదీ ఉదయం బెంగళూరులోని బాన్సువాడి నుండి బయలుదేరిన ముత్తుకుమార్ అదే రోజు రాత్రి 9ంటికి పలమనేరుకు చేరుకున్నాడు. సైకిల్పై జాతీయ జెండాను అమర్చుకుని దారి వెంబడి వస్తున్న కుమార్ను చూసి స్పందించిన స్థానిక వ్యాపారి విజయకృష్ణ, బడి కుర్రాడు దర్శన్ ఆయన్ను పలకరించడంతో పాటు అతనికి కూల్ డ్రింక్స్ మరియు వాటర్ బాటిల్స్ అందజేసి అతడి యాత్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. విభిన్న వేషభాషలున్న ఈ దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా తనను అక్కడి ప్రజలు సాదరంగా ఆదరించడం తనకెంతో ఆనందాన్ని, స్ఫూర్తిని కలిగించిందని ముత్తుకుమార్ తెలపగా 5 వయసులో సైకిల్ యాత్ర చేపట్టిన కుమార్ను చూసి అతడి సైకిల్పై సగర్వంగా ఎగురుతున్న జాతీయ పతాకాన్ని చూసి ఉత్తేజితుడైన దర్శన్ తన పాకెట్ మనీతో అతనికి కూల్ డ్రింక్స్ తీసివ్వగా ఆయన యాత్ర దిగ్విజయం కావాలని విజయకృష్ణ అభినందించారు. సార్, నా పేరు ముత్తుకుమారు. నేను బెంగళూరు నుంచి కాశ్మీర్ వెళ్తూ ఉంటాను. 5వసారి ఇది. ఫస్ట్ ఎక్కడ పోతాను, నేను కాశీ పోతాను. కాశీ పోయి రామేశ్వరం పోతూ ఉంటాను. ఇప్పుడు నేను పలమనేరు వచ్చినాను. పలమనేరు వచ్చి ఇప్పుడు రేపు కాణిపాకం పోతాను. కాణిపాకం తిరుపతి పోయి తిరుపతి నుంచి నేను గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, కాశ్మీరు, నేపాల్ దాన్ని తిరుక్కొని ఇప్పుడు తిరిగా కాశీ పోయి కాశీ నుంచి రామేశ్వరం. ఇండియాలో వచ్చి 10 భాషలు ఉంటుంది. దాని నుంచి మనకి ఏం తొందర లేదు. మనకి హిందీ తెలుసును, ఇంకొకటి మనకి తెలుగు తెలుసును, ప్లస్ తమిళ్, కన్నడము అన్నీ తెలుసు. ఏం తొందర లాంగ్వేజ్, సౌత్ లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. నాట్లో పోయే కూడా హిందీ లైట్గా వస్తుంది, ఏం తొందర లేదు. వాళ్ళ దగ్గర మాట్లాడేసి అన్ని దగ్గర మనుషులంతా ఒకే తర ఉంటారు. మనకి సపోర్ట్లు ఉంటుంది దేశమంతా ఇండియాలో. వన్ మూమెంట్ శుభంపల్లి ప్లస్ నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్. ఇప్పుడు కాంట్రాక్ట్ చేసి వైఫ్ ప్లస్ కూతురు కొడుకున్నారు. కూతురు వచ్చి జాబ్ చేస్తూ ఉంది. చిన్నోడు వచ్చి ఈవై కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఏం తొందర లేదు. వాళ్ళే డబ్బులు వేస్తూ ఉన్నారు నాకు ఫోన్పేలో. ఇప్పుడు ఢిల్లీ 2 టైం పోతుంది. పోతే ఏమైందంటే ఎక్కడ పోతానో మనము ఆటోలో పోవాలా రావాలా అదంతా మనం చూసేది ఎక్కువ అవుతుంది, డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుంది. దాని నుంచి నేను సైకిల్ కొనుక్కోండి. సైకిల్లో వచ్చి నేను దేశమంతా తిరుక్కొని వస్తూ ఉంటాను. నేను దీంట్లోనే వచ్చి నేను 4 సార్లు కాశీ పోయినాను. కాశీ రామేశ్వరం పోయినాను దీంట్లోనే సైకిల్. ఒరిస్సా, జార్ఖండ్, బీహార్, ఢిల్లీ, కలకత్తా అన్ని దగ్గర తిరుక్కొని వచ్చినాను. ఇప్పుడు లాస్ట్ టైం వచ్చి గోవా, బాంబే అన్నీ తిరుక్కొని వచ్చినాను, పూణే అంతా. ఇప్పుడు 5వసారి స్టార్ట్ చేశాను. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, కాశ్మీరు, నేపాల్ ఇదంతా తిరుక్కొని వస్తూ ఉంటాను. నా పేరు ధనుష్. ఈయన సైకిల్ వస్తుంటే చూసినాను. ఆయన సైకిల్ దొక్కుంటూ వస్తుంటే జెండా చూసి నేను ఆయనకి వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ తీసుకున్నాను. చూసి నేను అట్లా చేయాలనుకుంటున్నాను. వచ్చాడు. ఈజ్ లుకింగ్ ఫర్ ఎంటైర్ ఇండియా.
వాటర్ ఇట్ మేబీ మన పలమేరుకు వచ్చినప్పుడు తనకి మన మంచి కుర్రోడు ధనుష్ అనే అబ్బాయి వాటర్ బాటిల్ కావచ్చు, వాటర్ ఇట్ మేబీ మన పలమనేరు కుర్రోళ్ళు అందరూ ఆయనకి సపోర్ట్ ఇచ్చి మంచిగా ఆయన చూసుకుని పంపిస్తున్నారు. దిస్ ఈస్ మేక్ ఇన్ ఇండియా. ఇక్కడ ఆయన చేసిన ప్రయాణం కులం గోత్రంతో ఎవరికి సంబంధం లేదండి. మానవుడు అంటే ఒక్కటే ఉండాలనే ఒక దీంట్లో ఆయన వెళ్తున్నాడు. దీస్ కంటెంట్ భగవాన్ హై, ఏకీష్ భగవాన్, ఒకే ఒక దేవుడు. కాబట్టి అందరూ మనం ఒక మర్యాద ఇచ్చి అందరూ బాగుంటే జీవితం సస్టైన్. కాబట్టి ఆయన ప్రయాణాన్ని మనం మర్యాద ఇస్తున్నాం. దట్ ఈస్ పలమనేర్ పీపుల్. మేము కానీ వీళ్ళందరూ కానీ అంత పలమనేర్ పీపుల్ అంతా మర్యాద ఇస్తున్నాము. మాకు ఇక్కడ ఏం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. రైట్, ఆల్ ద బెస్ట్. సైకిల్ బాయ్.